Today we want to look at the reason why God sent his son to this earth. దేవుడు తన కుమారుని ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడో ఈరోజు దాన్ని మనం చూద్దాం. It is more than merely to die for our sins, even though that was our primary need. కేవలం మన పాపముల నిమిత్తం చనిపోవటం కంటే కూడా ఎక్కువైన కారణం దానికి ఉంది. మన పాపముల నిమిత్తం ఆయన చనిపోవటం మన ప్రాథమికమైన అవసరమే. Jesus himself said in John's Gospel in chapter 6 and verse 38, యోహాను సువార్త 6:38లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు. he described the purpose with which he came from heaven. పరలోకం నుండి ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో ఆ ఉద్దేశాన్ని చెప్పాడు. In these words, I have come down from heaven not to do my own will, but the will of him who sent me. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. It's quite an amazing statement when you come to think of it. దీని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఇది ఎంతో అద్భుతమైన మాట. Because when Jesus was in heaven from all eternity, యేసుక్రీస్తు ప్రభువారు నిత్యత్వము నుండి కూడా పరలోకంలో ఉన్నప్పుడు as the second person of the Trinity, త్రిత్వంలో రెండవ వ్యక్తిగా ఉన్నాడు. there was no conflict between his will and his Father's will. తన చిత్తమునకు తన తండ్రి యొక్క చిత్తమునకు ఎటువంటి పోరాటము ఘర్షణ అనేది లేదు. In heaven for eternal ages he could say, I do my own will because it is the same as my Father's will. పరలోకంలో తరతరముల నుండి ఆయన ఈ మాట చెప్పగలడు, నా ఇష్టమును నేను నెరవేర్చుకుంటాను, ఎందుకంటే నా చిత్తము నా తండ్రి యొక్క చిత్తము ఒకటే అయింది కాబట్టి. But the moment he came to earth and became like us, కానీ ఎప్పుడైతే ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన వంటి వాడయ్యాడో, and if he had to be like us, ఆయన మన వలె ఉండాలనుకుంటే then he had to have a free will. ఆయన స్వీయ చిత్తాన్ని కలిగి ఉండాలి. All human beings have a free will. Our children have a free will. ప్రతి ఒక్క మనిషికి స్వచిత్తం అనేది ఉంటుంది. మన పిల్లలకు కూడా స్వచిత్తం అనేది ఉంటుంది. They can disobey us if they want. కావాలంటే వాళ్ళు మనకు అవిధేయ చూపించవచ్చు. And if Jesus was not to be a robot, and we know he was not, యేసుక్రీస్తు ప్రభువారు రోబో వలె ఉండకుండా ఉండాలి అంటే ఆయన రోబో కాదు, then he had to have a free will. ఆయన కూడా స్వీయ చిత్తాన్ని లేక స్వచిత్తాన్ని కలిగి ఉండాలి. And he says in connection with that, దానికి సంబంధించి ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, because of the freedom of choice he had as a human being, ఒక మనిషిగా ఆయనకు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది కాబట్టి. we saw that earlier, that Jesus was 100% God and 100% man. ఇంతకు ముందు మనం చూసినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు 100% మానవునిగా ఉన్నారు, 100% దేవునిగా కూడా ఉన్నాడు. And it is this 100% man aspect of his personality, both in the same one person, he wasn't two people. ఒక్క వ్యక్తిగానే ఆయన ఉన్నాడు, ఇద్దరు వ్యక్తులుగా ఏమీ ఆయన లేడు. 100% ఆయన మానవుడిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే, It's this part which is not sufficiently understood or emphasized or even accepted. ఆయన 100% మానవుడిగా ఉన్నాడు అనే విషయాన్ని చాలా మంది నొక్కి చెప్పట్లేదు, చాలా మంది అంగీకరించట్లేదు. By many born again Christians. అనేక మంది తిరిగి జన్మించిన క్రైస్తవులు కూడా They think they degrade Jesus by emphasizing his humanity. Actually, they degrade him by not emphasizing his humanity. వాళ్ళు ఏమనుకుంటారంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవత్వం గురించి ఎక్కువ చెప్పినట్లయితే యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం తగ్గిస్తున్నామేమో అని వాళ్ళు అనుకుంటారు. కానీ నిజానికి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవత్వాన్ని నొక్కి చెప్పకుండా ఉండటాన్ని బట్టి వాళ్ళు ఆయన్ని తగ్గిస్తూ ఉన్నారు. They think that if we say he was just like us, we make him sinful. No. ఆయన కేవలం మన వంటి వాడు అని మనం చెప్పినట్లయితే ఆయన్ను కూడా పాపాత్మునిగా మనం చిత్రీకరిస్తున్నామేమో అని మనం అనుకుంటాం. కానీ కాదు. Man was not created sinful. మానవుడు పాపాత్మునిగా సృష్టించబడలేదు. And there was no sin in Jesus at all. యేసులో ఎటువంటి పాపము లేనే లేదు. But he was like us. కానీ ఆయన మన వంటి వాడు. And therefore he had a will. కాబట్టి ఆయన కూడా ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. And if he was to please his father as a man, ఒక మానవునిగా తన తండ్రిని ఆయన సంతోషపరచాలి అంటే he had to say no to his own will. తన స్వచిత్తానికి కాదు అని ఆయన చెప్పాలి.
And that's what he says here. అదే ఇక్కడ చెప్పబడింది. I have come from heaven not to do my will, but the will of him who sent me. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. This is a verse in his own words which proves his humanity. ఆయన మాటల్లో చెప్పాలంటే ఈ వచనము క్రీస్తు ప్రభు యొక్క మానవత్వాన్ని తెలియజేస్తుంది. And we should be proud and delighted దాన్ని బట్టి మనం అతిశయించాలి, ఆనందించాలి. by the fact that he became one like us. ఆయన మన వంటి వాడాయను అనే సత్యాన్ని తెలుసుకొని మనం ఆనందించాలి. Jesus once described his coming to earth and being a man యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూమి మీదకు వచ్చి మానవుడిగా వచ్చిన విధానాన్ని చెప్పేటప్పుడు compared it with the ladder that Jacob saw యాకోబు చూసిన నిచ్చెన గురించి ఆయన పోల్చి చెప్పాడు. ascending up to heaven. He said that in John 1:51, truly, truly I say to you, you shall see the heavens opened, he told Nathanael there, and the angels of God ascending and descending on the Son of Man. యోహాను 1:51లో మనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నతానీయేలుతో చెప్తూ ఉన్నాడు, ఆయన మీరు ఆకాశము తెరవబట్టయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటేను దిగుటేను చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను He was referring to the dream that Jacob had యాకోబు కలిగిన దర్శనం గురించి ప్రభు చెప్తూ ఉన్నాడు. way back in the Old Testament, where he saw when he was sleeping one night on his journey, పాత నిబంధనలో మనం చూసినట్లయితే యాకోబు ఒక రాత్రి తన ప్రయాణం చేసేటప్పుడు రాత్రిపూట నిద్రిస్తూ ఉన్నాడు. a ladder going from earth to heaven, ఒక నిచ్చెన భూమి నుండి ఆకాశమునకు వెళ్తూ ఉంది. and Jesus here and the angels of God descending and ascending on that ladder, and Jesus applies this to himself. అక్కడ దేవదూతలు ఆ నిచ్చెన ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి దాన్ని చెప్తూ ఉన్నారు. He is that ladder. ఆయనే ఆ నిచ్చెన అయి ఉన్నాడు. He is the Son of Man ఆయనే మనుష్య కుమారుడై ఉన్నాడు. who connects heaven to earth. ఆకాశాన్ని భూమికి కలిపేది ఆయనే. And the point is, if the last rung of that ladder did not touch the earth, ఇక్కడ విషయం ఏమిటంటే ఆ నిచ్చెనలో ఉన్న చివరి భాగము భూమిని తాకలేదు. it could not connect us అది మనల్ని పరలోకమునకు అనుసంధానం చేయలేదు. to heaven. He did not come and stay a little bit above us. He came all the way down. ఆయన ఈ భూమి మీదకు వచ్చి మనకంటే కొంచెం పైగా లేడు, కానీ చాలా క్రిందకు దిగి వెళ్ళాడు. The ladder, bottom of the ladder, touched the earth. అప్పుడు ఆ నిచ్చెన ఈ భూమిని తాకింది. He was like us. అప్పుడు ఆయన మన వంటి వాడయ్యాడు. And therefore, he denied his own will. And that's what ఆ విధంగా తన స్వచిత్తాన్ని ఆయన ఉపేక్షించుకొని encourages us మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. to believe that we can follow him too. మనము కూడా ఆయన్ను వెంబడించగలము అని విశ్వసించేటట్లు. So in the Father's will for Jesus on earth, యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు తండ్రి యొక్క చిత్తాన్ని మనం చూసినట్లయితే he was not only to be our substitute, our savior, dying on the cross, ఆయన కేవలం మనకు బదులుగా మన రక్షకుడిగా ఆ శిలువలో చనిపోవటం మాత్రమే కాదు, he was also to be our example, ఆయన మనకు మాదిరిగా కూడా ఉన్నాడు. as we considered in our last study. మన గత అధ్యయనంలో మనం చూసినట్లుగా We are called not only to believe in him for our salvation and for the forgiveness of our sins, మన రక్షణ కొరకు, మన పాప క్షమాపణ కొరకు కేవలం మనము ఆయన నమ్ముకొనుటకు మాత్రమే మనం పిలువబడలేదు, కానీ but also to follow him. And that's what he asked us to do constantly. ఆయన మనం వెంబడించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిరంతరము ఆ విధంగా మనల్ని ఆయన అడుగుతూ ఉన్నాడు.